ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. న్యూస్ కాంట్రిబ్యూటర్గా జీవితాన్ని మొదలుపెట్టి 2007లో ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా రాజకీయాలు ప్రారంభించిన యువకుడు 2023లో సీఎం అయ్యాడు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్. 5ఏళ్ల క్రితం పట్టుబట్టి తనను ఓడించాలని చూసిన పార్టీని గురిచూసి కొట్టాడు. తనను పాతాళానికి పంపించాలనుకున్న పార్టీని అధోపాతాళానికి పంపించి, నన్ను తొక్కాలని చూస్తే తొక్కించుకునే రకం కాదు, తొక్క తీస్తా అని మాసుగా చెప్పిన మాస్ లీడర్. కాంగ్రెస్కు తిరిగి ప్రాణం పోసిన భగీరథుడు యనుమల రేవంత్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. కాని రేవంత్కి కవల సోదరుడు ఉన్నాడని, ఇంటర్లో ఓ అమ్మాయిని ప్రేమించాడనే విషయం బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని సీక్రెట్స్ మీకోసం ఈ వీడియోలో. రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న పుట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కల్వకుర్తి దగ్గర్లోని కొండారెడ్డిపల్లిలో అనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మలకు 8 మంది సంతానం. వీరిలో 7గురు మగవారు, ఒక్కతే ఆడబిడ్డ. కాగా అనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మలకు చివరి సంతానంగా కవలలు జన్మించారు. వారిలో ఒకరు మన సీఎం రేవంత్ రెడ్డి కాగా, మరొకరు కొండల్రెడ్డి. ప్రస్తుతం ఈయన హైదరాబాదులోనే ఉంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటూనే రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. రేవంత్ రెడ్డిది సాధారణ రైతు కుటుంబం. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు రేవంత్ రెడ్డి. ఇంటర్ నాగార్జునసాగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో పూర్తి చేశాడు. ఈ సమయంలోనే మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి సోదరుడి కూతురు గీతను ప్రేమించాడు రేవంత్ రెడ్డి. ఇద్దరి ఇష్టాలు కలవటంతో ఇది ప్రేమగా మారింది. మొదట రేవంత్ రెడ్డే గీతకు ప్రపోజ్ చేశాడట. గీతగారు నో చెప్పటానికి ఎటువంటి రీజన్స్ లేకపోవటంతో ఎస్ చెప్పేశారు. పెళ్లి మాత్రం పెద్దలను ఒప్పించే చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. గీతగారి ప్రవర్తనలో మార్పు రావటాన్ని చూసిన కుటుంబానికి డౌటొచ్చిందని ఆమెకు అర్థమైంది. దీంతో తానే తన తల్లిదండ్రులకు రేవంత్ రెడ్డి గారిని ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పేశారు. ఫ్యామిలీ కోపంగా రియాక్ట్ కాకుండా, నువ్వు ఇప్పుడు చదివేది ఇంటర్, ముందు నీ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ కూడా చెయ్యి, అప్పటికీ నీకు అతనిపై ప్రేమ ఉంటే చూద్దాం అని చెప్పేశారు తల్లిదండ్రులు. దీంతో ఇంటర్ అవ్వగానే రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ ఏవీ కాలేజీలో జాయిన్ అయ్యారు. గీతగారు ఢిల్లీలోని లేడీస్ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ జాయిన్ అయ్యారు. ఓ పక్క చదువుతూనే మరోపక్క రేవంత్ రెడ్డి గారితో టచ్లోనే ఉండేవారు గీత. 3 సంవత్సరాలు డిగ్రీని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లిన గీతగారు మొదట అడిగింది తమ పెళ్లి గురించే. డిగ్రీ అయిపోయినా తర్వాత కూడా గీతగారు అదే మాట మీద ఉండటంతో మొదట నో చెప్పిన కుటుంబం రేవంత్ రెడ్డి గారితో పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు. అలా గీతగారి డిగ్రీ పూర్తి కాగానే 1992 వీరి వివాహం పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్గా జరిగింది. వీరి పెళ్లి జరిగే టైంకు రేవంత్ రెడ్డి గారి వయస్సు 23 సంవత్సరాలు కాగా, గీతగారిది 20 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత సోదరుడితో కలిసి రేవంత్ రెడ్డి ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు న్యూస్ కంట్రిబ్యూటర్గా పనిచేశారు. స్టార్ట్ చేసిన అన్ని బిజినెస్లో సక్సెస్ అవటంతో ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కున్న రేవంత్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. ఇలా 2002లో నాటి టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి కల్వకుర్తి టికెట్ ఆశించారు. కానీ టికెట్టు దక్కలేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. ముందు జడ్పీటీసీ సభ్యుడిగా గెలవాలని ఫిక్స్ అయ్యారు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని డిసైడ్ అయిన రేవంత్ కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టారు. అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా బలంగా ఉంది. కాని అప్పటి బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని ఢీకొట్టి రేవంత్ గెలిచి తనలోని పట్టుదలను నిరూపించుకున్నారు. అక్కడ నుంచి రేవంత్ రెడ్డి అసలైన రాజకీయ ప్రస్థానం మొదలైంది. జడ్పీటీసీ సభ్యునిగా గెలిచిన తర్వాత ఏడాదికి అంటే 2007లో స్థానిక సంస్థల కోటాలో మహబూబునగర్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు. 2008లో నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో చేరారు. టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే టీడీపీ అని ప్రజలు భావించే రోజులవి. ఎన్టీఆర్ తర్వాత టీడీపీ అంటే ప్రజలు చంద్రబాబే అంటారు. అప్పటికీ ఏపీ విడిపోలేదు, తెలంగాణ ఆవిర్భవించలేదు. అయినా రేవంత్ నేను ఏదో ఒకరోజు సీఎం అవుతా అని చెప్పటం మేధావుల్లో ప్రముఖులైన ప్రొఫెసర్ నాగేశ్వర్ను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు కూడా. రేవంత్ ఏదైనా అనుకుంటే అది ఎలా సాధిస్తారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. అందుకే నిజంగా తెలంగాణ భగీరథుడే మా రేవంత్ రెడ్డి అని ఆయన ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. 2009లో
తొలిసారి కొడంగల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆ తర్వాత రేవంత్ను కేసులు చుట్టుముట్టాయి. 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టవటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఎక్కడ చూసినా ఈ కేసు గురించే చర్చ జరిగింది. రేవంత్ ఇలా చేయడం వెనుక నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ యుద్ధంలా మారిన నాటి ఘటనలో రేవంత్ జైలుకు వెళ్లారు. తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి సమయంలో ఇలా జరగటం ఆయన్ను ఎంతగానో బాధపెట్టింది. రేవంత్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా ఉండేందుకు ప్రత్యర్థులు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకవేళ వచ్చినా వీలైనంత లేటుగా వచ్చేలా చేశారు. ఈ సమయంలో గీతగారు భయపడకుండా, ఏమాత్రం తడబడకుండా బయటనుంచి పోరాడి బెయిల్ తీసుకొచ్చి భర్తను బయటకు తీసుకువచ్చారు. ఈ పరిణామాలన్నీ చూసిన ప్రజలకు, ప్రత్యర్థులకు రేవంత్ రెడ్డి అంత డేర్ అండ్ డాషింగ్గా ఉండటానికి కారణం తన భార్య గీతగారే అని అర్థమైంది. ఇలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2017లో కాంగ్రెస్లో చేరారు రేవంత్. అప్పటికి కాంగ్రెస్ పరిస్థితి ఏం బాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డిని కేసీఆర్ తన అస్త్రాలన్నీ ఉపయోగించి ఓడించారు. అయితే రేవంత్ రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా 2018లో రేవంత్ను నియమించింది. రేవంత్ రెడ్డి గారు వెనక్కి తిరిగి చూడలేదు. 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా జూన్ 26, 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆయన 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటినుంచి క్షణం తీరిక లేకుండా 2023 తెలంగాణలో ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా తన పార్టీని గెలిపించేందుకు పట్టువదలని విక్రమార్కుడిగా పనిచేశారు రేవంత్. ఈసారి ఎలాగైనా కేసీఆర్ను గద్దెదించాలనే పట్టుదలతో దూసుకుపోయారు. బీఆర్ఎస్ను ఓడించటం కోసం సర్వశక్తులా ప్రయత్నించారు. కేసీఆర్కు గుణపాఠం చెప్పే ఉద్దేశంతో రేవంత్ తన సొంత కొడంగల్తో పాటు కేసీఆర్ అడ్డా అయిన కామారెడ్డిలో పోటీ చేసి కేసీఆర్ను ఓటమి పాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్లు, ఉద్దండులు అందరూ కూడా కేవలం తమ సొంత నియోజకవర్గాలకు, మహా అయితే ఇరుగు పొరుగు 1-2 నియోజకవర్గాలకు మాత్రం పరిమితమైన సమయంలో రేవంత్ రెడ్డి ఏకధాటిగా రాష్ట్రమంతా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ టైంలో సైలెంటుగా ఉన్న నాయకులు ఫలితాలు వెలువడగానే సీఎం పోస్టు మాకంటే మాకు, మేము ఇంతటి సీనియర్లు ఉండగా వేరే పార్టీ నుంచి వచ్చిన జూనియర్కు ఇస్తారా అంటూ రెచ్చిపోయారు. కాని అధిష్టానం వారిని పట్టించుకోలేదు. అందరికీ సర్ది చెప్పింది. రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేసింది. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి పాలనలో తన మార్కు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి.